బైన్సా పట్టణంలో ఈరోజు మేము విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ వాస్తవంగా ఆనాటి కాలంలో భగత్ సింగ్ 21 సంవత్సరాలకే ఉరితాడిని ముట్టాడినటువంటి భగత్ సింగ్ లాగా ఈయన రెండో భగత్ సింగ్ తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యని కూడా ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి త్యాగధనులు, ఇలాంటి త్యాగమూర్తుల ద్వారానే ఈరోజు స్వేచ్ఛ సమానత్వము మనకు హక్కులైనటువంటివి వచ్చినాయి. వారి త్యాగాన్ని మనం ఖచ్చితంగా విస్మరించకూడదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి గారిని ఫస్ట్ ఫోటోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ప్రతిసారి ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికే విశ్వకర్మలందరూ కూడా అనేక రకాలుగా పనులు లేకపోవడం ద్వారా అనేక జీవనమైనటువంటిది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా తెలంగాణలో మొదటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి జయంతిని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి రేపు భవిష్యత్తులో శ్రీకాంతాచారి గురించి ఏదైతే జరగాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వమే లాంఛనంగా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వకర్మ సభ్యులందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమ్, జై శ్రీకాంతాచారి. జై శ్రీకాంతాచారి. జై శ్రీకాంతాచారి.